రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే. రామాయణం సినిమాకి సంబంధించి సీత క్యారెక్టర్ విషయంలోన, సీతాదేవి పాత్ర విషయంలోని చాలా రకాల చర్చ జరుగుతుంది. ఎప్పుడు కూడా అంటే మనకి రామాయణానికి సంబంధించిన సినిమాలు వచ్చాయి. సీత భలే ఉంది కదా, అసలు అచ్చుగుద్దినట్టు సీతమ్మే గుర్తొచ్చింది, సీతమ్మ ఇలాగే ఉండేదా అనేటట్టుగానే అందరూ ఇప్పటి వరకు కూడా ఆ పాత్రను పోషించగలిగారు. ఈవెన్ బాలల రామాయణం తీసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్, అలాగే అమ్మాయి పేరు మనం మర్చిపోయాము. సో తను కూడా స్మిత అసలు అద్భుతం. అసలు అమ్మాయి అయితే ఈ రోజుకి ఇంకా కళ్ళల్లో ఆ పాత్ర గుర్తుంది. మరి ఎందుకు సాయి పల్లవి ఆ క్రెడిట్ ని దక్కించుకోలేకపోయింది? ఎక్కడ మైనస్ ఉన్నది? సీతాదేవి పాత్ర సాయి పల్లవి వేసిన దానికన్నా పక్కనున్న శూర్పణఖ చాలా అందంగా ఉంది, ఆవిడ చాలా బాగా ఇమిడింది పాత్రలోనని అన్నారు. సో ఓవరాల్ గా అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ సినిమా మీద కావాలనే చేస్తున్నారా, నిజంగానే ఆ అభినయం అలా ఆకర్షించబడలేదా? ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి మేడం అంటే సాధారణంగాను మంచి డాన్సర్ అమ్మాయి, అలాగే కొన్ని కొన్ని సినిమాల్లోని ఒక రకంగా దీనికి ఈ అమ్మాయి కరెక్ట్ యాప్ట్ అన్నట్టుగానే ఉండేది. కానీ సీతాదేవి పాత్ర కుదరాలని అంటే నిజంగానే రాసి పెట్టి ఉండాలా, లేకపోతే చెయ్యలేకపోయి అది ఎట్లా తీసుకోవచ్చు అసలు? ఇక్కడ అలా కాదండి, మనకి మామూలు క్యారెక్టర్స్ చేయటం వేరు. అమ్మాయి మంచి నటురాలే కాదని మనం అంటలేదు నటన పరంగా, కానీ అంత అందగతి కాదు. అంటే సీత పాత్రకి సరిపడా అంటే మామూలుగా కూడా ఇప్పుడు మీకు ఒక జయప్రద, ఒక శ్రీదేవి ఆ లెవెల్లో ఇప్పుడు హీరోయిన్స్ ఎవరున్నారు? అవును, నేను అనేది అది ఒక కాలం. నయనతార కూడా బాగా సెట్ అయింది కదా మేడం, చాలా బాగా సెట్ అయింది, భలే బాగుంది ఆవిడ కూడా. శ్రీరామరాజ్యంలో తను అందరూ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మీకు బాలకృష్ణ గారి పక్కన అమ్మాయి చాలా బాగా సూట్ అయింది. అవును, అలాగా మీకు ఒక శాంక్టిటీ అది కనిపించట్లా. ఫేస్ కూడా మనకి ఆ లేతదనం లేదు. మీకు అలా కాదండి, మీకు సీత రాములు అంటే మనకి చాలా పవిత్రంగా భావిస్తాం మనం. రామాలయం లేని ఊరు ఉంటుందా, మనకి వీధి ఉంటుందా అమలావాసరి ఆంధ్రప్రదేశ్ లో? కాబట్టి అంత పవిత్రమైన రాముణ్ణి సీతని ఒక రణబీర్ సింగ్, ఒక సాయి పల్లవి, అది ఎవరిని ఆకట్టుకోలేదు. కాంబినేషన్ ఎట్లా సెట్ చేశారు అసలు? 4,000 కోట్లు పెట్టేవాడికి ఆ జ్ఞానం ఉండాలి కదండి. సినిమా అనేది మీరు తీసేసి పురాణాలు ఇతిహాసాలు తీసి డబ్బులు చేసుకోవటం కాదు కావాల్సింది, ప్రజల మనసుకి హత్తుకునేలాగా తీయగలగాలి. ఇక్కడ వాళ్ళు ఫెయిల్ అయినట్టే. ఇందాక మీరు అన్నారు, మనం ఎన్ని సీతలు చూసామండి. అవును, ఒక గీతాంజలి, ఒక అంజలీదేవి. అమ్మా అసలు అంజలీదేవి అయితే అసలు ఆవిడ అసలు ఆ సినిమాకి బళ్ళు కట్టుకుని వచ్చేవాళ్ళు, మా నాన్నమ్మ గారు చెప్పేవాళ్ళు. తర్వాత ఏడ్చేవాళ్ళు ఆవిడ కోసం అని, లవ్ కోసం చూసి. మా ఫాదర్ కూడా చెప్పారు. సో తర్వాత మనం జయప్రద, చంద్రకళ, ఇందాక మీరు చెప్పిన స్మిత అమ్మాయి చిన్నపిల్ల అయినా కూడా అంటే ఆకట్టుకుంది. ఏం చేసింది మేడం? అందుకని మనకి తెలుగు వాళ్ళకి సీత పాత్ర అంటే ఎలా ఉండాలో తెలుసు. అలా లేదు అమ్మాయి. మీరు బాడీ షేమింగ్ అనకండి, అసలు. ఎందుకంటే మనకి పౌరాణిక పాత్రల్లో హావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈవెన్ యష్ ఎందుకు బాగాలేడు, రావణుని మీరు ఎందుకు రావణుడిగా యష్ సూట్ కాలే. యష్ అందగాడు ఎవడు కాదండి. యష్ని మీరు తీసుకెళ్ళి ఒక కర్ణుడిగానో ఒక అర్జునుడిగానో సూపర్ గా ఉంటాడు, మంచి హైటు, ఇది అంతా బాగుంటుంది. దీనికి కొంచెం హెఫ్టీగా కావాలి. క్యారెక్టరైజేషన్ ఇచ్చే విధానంలోనే అక్కడ మిస్టేక్ జరిగేది. అది ఆయన చూసి ఆ కళ్ళతోటి మీరు రావణుడిగా మీరు యాక్సెప్ట్ చేసేది ఎన్టీ రామారావు గారు. అవును, ఎంత అందంగా ఉంటాడు ఆయన, రావణ బ్రహ్మగా. ఎస్విఆర్ గారు, ఎన్టీ రామారావు గారు, సత్యనారాయణ గారు, అలా ఉండాలి బాడీ. మీకు అర్థమైందిగా? అట్లా లేడు యష్. యష్ని మళ్ళీ ఒక హీరోగా మీరు పెట్టండి, సూపర్ గా ఉంటాడు. మీకు అది చెప్తున్నా. మహాభారతంలో యష్ని తీసుకోండి ఖచ్చితంగా, రాజమౌళి గారు తీస్తే కనుక. అంటే క్యారెక్టర్ పరంగా ఈ స్ట్రక్చర్ దీనికి అనేది ఉంటుంది. సో మీరు ఇందాక అన్నారు శూర్పణఖ చాలా బాగుంది అన్నారని. అవును, రకుల్ ప్రీత్ సింగ్ చాలా అందంగా ఉంది. అవును, కమెంట్స్ వస్తాయి. ఇంకో విషయం తెలుసా మీకు? సీత క్యారెక్టర్ లో సాయి పల్లవి ఉంది కదా, సాయి పల్లవి వెనకాల శృతకీర్తున్నారు, శత్రుఘ్నుడి భార్య కింద. అమ్మాయి సౌరభ్ దాస్ట అమ్మాయి పేరు. షీఈ్ అన్ అస్సామీస్ గర్ల్. బాగుంది అమ్మాయి, చాలా అంటే సీరియల్స్ లో చేసిందిట. అమ్మాయి ఎంత అందంగా ఉంది. ఆ అమ్మాయిని ఎవరో అని వెతుకుతున్నారట, సీత కంటే ఈ అమ్మాయి బాగుందండి. కాబట్టి మీరు ఏ రకంగా చూసుకున్నా సీత క్యారెక్టర్ కి అమ్మాయి సరిపోలేదండి.
మీకు ఆ శాంక్టమ్ శాంక్టిటీ లేదు, అంటే దైవత్వం లేదు, డివోషనల్ కి సెట్ డివోషనల్ కి సెట్ కాలేదు అమ్మాయి ఫేస్. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే బెంగాలీ సినిమాలో హీరోయిన్స్ ఉంటారు అట్లా ఉంది. ఒక పార్వతి లాగా, దేవదాసు పార్వతిలో లాగా. నాకేమో ఆ లుక్ వచ్చింది నాకు. అవును. అందుకని మరి ఎందుకని వాళ్ళు అలా తీశారు, ఇద్దరు సూట్ కాలేదు. ఇంకా డ్రెస్సింగ్ విషయంలో కూడా కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి, చాలా మైనస్లు ఉన్నాయి. మనం మళ్ళీ ఇంకోసారి ట్రెండింగ్ మాట్లాడదాం. డిజైన్స్ అవి ఇప్పుడు ఏంటి డిజైనర్ బ్లౌజెస్ వేసారు, అలా ఉండవు. కొన్ని మనం యాక్సెప్ట్ చేయలేమండి. అంతే అంతే. మీరు ఎంత ఆధునికమైనా మీరు జెన్జీ కిడ్స్ కోసం అంటే తీయండి. మరి యాక్సెప్ట్ అంటే మేడం సీతాదేవి ఆ నారచీర కడితేనే అందంగా ఉంటారు ఆవిడ. ఖచ్చితంగా ఆ ఆవిడ అలాగే బాగుంటారు కోరా మామూలుగా రంగుకి అయితే. ఆ ఎరుపు రంగు బార్డర్ అదే చీర. అంతేనే. అంతేనే సీత అంతే గుర్తొస్తుంది సీత. మనకి. అంతేగాని ఆవిడ ఏదో వెరైటీ తయారు చేస్తే సీత అని అంటే ఒప్పుకోలేము మనం. మన అసలు మనసుకి ఒప్పుకోలేము మనం. accept అసలు చేయలేం. జయప్రదం చూసాక ఎవరిని మనం భరించలేము. అవును. అసలు ఏమందమండి, క్లాసిక్ బ్యూటీ అని ఆయనే అన్నారు, సత్యజిత్ రేనే అన్నారు అవును. జయప్రదని. సో అట్లా ఉండాలి. రైట్ మేడం.